హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు సాంబార్ చేశాను. నా స్టైల్లో నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. మీరు ఎలా చేస్తారో తెలియదు, కానీ నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక చిన్న కప్పుడు పప్పు తీసుకున్నాను. ఆ పప్పును తీసుకొని కుక్కర్లో వేసుకొని పప్పునంతా మనం ఇప్పుడు మంచిగా మెత్తగా ఉడికించుకున్నాము. ఆ పప్పు తీసుకొని దాంట్లో వాటర్ వేసి పప్పునంతా మంచిగా నీట్గా కడుక్కోవాలి. పప్పునంతా మంచిగా కడుక్కోవాలి. ఈ వాటర్ పోసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా వాటర్ మళ్ళీ ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని అందులోకి ఇప్పుడు మనం పసుపు, దాన్ని తగినంత పసుపు వేసుకోవాలి. నేను 2 చెంచాల కారం వేసుకుంటున్నాను. కారం ఎవరు ఎక్కువ తింటే వాళ్ళకు తగ్గట్టు వేసుకోవాలి. మా పిల్లలు తక్కువనే తింటారు కాబట్టి నేను 2 చెంచాల కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి ఉడికించుకుందాము. పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికేలోపు మనము మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇందులోకి ఏమేమి తీసుకుంటానో అవన్నీ తీసుకుంటాము. మిరపకాయలు, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ఇవన్నిటిని ఇప్పుడు మనం ఫ్రెష్గా కట్టుకొని వీటన్నింటిని మంచిగా కట్ చేసి పెట్టుకుందాం. ఇవన్నీ నీట్గా కడుక్కోవాలి. అందుకని మొత్తం నీట్గా కడుక్కొని ఇవన్నింటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసి పక్కన పెట్టుకొని క్యారెట్ని అంతా చిన్న చిన్నగా క్యారెట్ కానీ మునక్కాయలను కానీ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. మునక్కాయలను ఇట్లా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకొని తర్వాత వీటి తొక్క అనేది తీయాలి. కొందరు అలానే వేస్తారు, కానీ అలా వేస్తే బాగుండదు. అందుకనే మేము దానిపైన పొట్టు అంతా తీసి దాంట్లోనే వేస్తాను. పూర్తిగా అన్నీ తీసేసుకున్న తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత క్యారెట్ కూడా దాని పైన పొట్టు తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్నగా పొడుగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా మధ్యలోకి ఇట్లా మధ్యలోకి ఒక చిన్న ఘాట్లాగా వేసుకుందాము. మరి చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే ఉండేటట్టుగా కట్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు. ఇలానే అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ కట్ చేసి మొత్తం కట్ చేసుకుని చూపిస్తాను. చూసారా? టమాటా, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కరివేపాకు, ఎల్లిపాయలు ఇవన్నీ వెల్లిపాయ తీసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనం మంచిగా దంచుకుందాం. వెల్లిపాయలను కూడా పూర్తిగా దంచుకున్న తర్వాత చింతపండును కూడా నేను ఇందులోనే ఫస్టే నానబెట్టుకున్నాను. ముందే నానబెట్టుకున్నాను. చింతపండు నానాలి కదా, అందుకని నానబెట్టుకున్నాను. అంతలోపు ఏమైంది, పప్పు ఉడికిపోయింది. దానిలో గ్యాస్ అంతా అయిపోయేంత వరకు ఉంచి పప్పును తీసేద్దాము. ఇందులోకి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని వీటిని పప్పును మొత్తం మెత్తగా రుద్దుకోవాలి. పప్పులాగా ఉండకుండా మరి మెత్తగా ఇట్లా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి చిన్నది పెట్టుకొని దాంట్లోకి ఇప్పుడు ఆయిల్ ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాము. ఇవి కొంచెం హీట్ అయ్యాక మునక్కాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి.
ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. టమాటా ఇప్పుడే వేయలేదు నేను, ఓన్లీ క్యారెట్, మునక్కాయలు, ఉల్లిగడ్డ, మిర్చి ఇవి మాత్రమే వేసుకున్నాను. ఇవి మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఇక్కడనే మంచిగా టేస్ట్ వస్తుంది, అందుకని వీటిని ఫస్టే మంచిగా వేపుకోవాలి. వీటన్నింటిని ఒక 5 మినిట్స్ మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వీటిని ఆయిల్లో ఉడికితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికాయా లేదా అని చూశాను. ఇంకొక 2 మినిట్స్ ఉడకాలి, ఇంకా ఫ్రై కాలేదు. ఫ్రై ఇంకొక 2 మినిట్స్ ఉన్నాక కరివేపాకును కూడా కడిగి అందులో వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా దంచుకొని వేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు టమాటా కూడా ఇందులోనే వేసుకుందాము. టమాటా కూడా ఉడకాలి కదా, అందుకనే కొంచెం ముందుగానే వేసుకున్నాను. వీటన్నింటిని ఇప్పుడు మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇవన్నీ మంచిగా ఉడికినాయా లేదని ఒకసారి చూస్తున్నాను. ఇవన్నీ మంచిగా ఉడికాక ఇందులోకి ఇప్పుడు మనము ఒకసారి మంచిగా కలుపుకొని మంచిగా ఉడికాయి. ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాయి. అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఫస్ట్ ఉడికించుకున్న పప్పు ఉంది కదా, పప్పు అంతా ఇందులోకి వేసేసుకుందాము. చింతపండును కూడా నేనే ముందు చారు తీసి పెట్టుకున్నాను, చారును కూడా ఇందులోనే వేసేసుకుందాము. ఇప్పుడు రెండింటిని మంచిగా కలుపుకోవాలి. ఇవి రెండు కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి. చారు కొంచెం పుల్లగా ఉంది కదా, అందుకనే నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా అని ఫస్ట్ ఇప్పుడే చూసుకోవాలి, లేదంటే తర్వాత బాగుండదు. మాకైతే ఉప్పు సరిపోయింది, చాలా బాగానే ఉంది. ఇందులోకి ఇప్పుడు మనం ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి ఇప్పుడే వేసుకుంటున్నాను. నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, చిన్న డబ్బాలో వేసి పెట్టుకుంటాను, అది కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా సాంబార్ను మరగనివ్వాలి. గ్యాస్ ఫుల్లో పెట్టి మంచిగా మరగనిచ్చుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మరగడం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ స్పూను ఇందులోనే ఉంచడం వల్ల ఏమవుతుందంటే సాంబార్ అనేది పొంగకుండా ఉంటుంది. స్పూన్ అందుకనే నేను అందులోనే ఉంచుతున్నాను. స్పూన్ తీస్తే ఏంటంటే పప్పు పొంగిపోతుంది, అందుకనే పొంగకుండా స్పూన్ అందులోనే ఉంచుతున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత మంచిగా మరుగుతుంది సాంబార్. ఎంత లేదన్నా ఒక 15 మినిట్స్ మంచిగా మరగనిచ్చుకోవాలి, అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా సాంబార్ కంప్లీట్ అయింది, చూసారా. నా స్టైల్లో నేను చేసిన సాంబార్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.